బడికెళ్లే ఆడపిల్లల ఆరోగ్యం, వారి ఆత్మగౌరవం దిశగా కేరళ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. స్కూల్ స్టూడెంట్స్కు ప్రతి నెల 3 రోజుల వరకు ఋతుస్రావ సెలవులు ఇవ్వాలని ప్రతిపాదించింది. స్టూడెంట్స్ శారీరక ఇబ్బందులను గుర్తించి వారి విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. బాలికల ఆరోగ్యాన్ని రక్షించడంతో పాటు చదువులో వారికి సమాన అవకాశం కల్పించడమే లక్ష్యంగా తెచ్చిన ఈ సరికొత్త ప్రతిపాదనపై ప్రత్యేక కథనం చూద్దాం. ఆడపిల్లల శారీరక ఆరోగ్యం, విద్యార్థినుల ఆత్మగౌరవానికి పట్టం గడుతూ కేరళ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పాఠశాలల్లో చదివే బాలికలకు ప్రతి నెల 3 రోజుల పాటు ఋతుస్రావ సెలవులు ఇచ్చేలా సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. ఋతుస్రావం సమయంలో విద్యార్థులను ఎదుర్కొనే శారీరక, మానసిక ఇబ్బందులను తగ్గించడం, ఆ సమయంలో వారు బడికి రాలేకపోతే చదువులో వెనకబడకుండా చూడటమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. కేవలం సెలవులు ఇవ్వడమే కాకుండా విద్యార్థునుల అకాడమిక్ కెరియర్కు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రత్యేక సహాయక చర్యలను కూడా ఈ ప్రతిపాదనలో పొందుపరిచారు. బాలికల ఆరోగ్యాన్ని కాపాడుతూనే వారికి మరింత కలుపుగోలుతనం, సానుభూతితో కూడిన అభ్యాస వాతావరణాన్ని సృష్టించడం దీని లక్ష్యం. విద్యార్థునుల విద్యా ప్రయాణంలో ఋతుక్రమ ఆరోగ్యం అనేది అత్యంత కీలకమైన భాగమని గుర్తించిన కేరళ సర్కారు వారికి సమాన అవకాశాలు, గౌరవప్రదమైన వాతావరణం కల్పించేందుకే ప్రాధాన్యత ఇస్తోంది. దేశంలోనే విద్యారంగంలో ఎప్పుడూ ముందంజలో ఉండే కేరళం ఇప్పుడు విద్యార్థుల సంక్షేమం, పీరియడ్స్ గౌరవం విషయంలోనూ మరోసారి దేశానికే ఆదర్శంగా నిలిచేందుకు సిద్ధమవుతోంది.